రీసెంట్‌గా ఈ చోటుకి వచ్చాను. ఈ చోటు దగ్గర రిజర్వాయర్ ఉంది. ఇది తాటిపూడి, విజయనగరం జిల్లా. ఇక్కడ ఈ రోడ్డు సింబల్ కనిపిస్తుంది. దీని గుండా వెళ్తే పూర్తిగా అక్కడ రోడ్డు అనేది మనకి ఇలా ఈ విధంగా అయితే ఉంది. రిజర్వాయర్ చేరుకోవడానికి ఇది దారి. ఈ రిజర్వాయర్‌లోకి నేనైతే నడిచి వెళ్తా ఉన్నాను ప్రస్తుతానికి ఈ హైవే మార్గంలో. ఇది పొద్దున్నే ఇలాగా అన్ని చుట్టువైపులా అడవి ఉంది. మధ్యలో రోడ్డు. ఇలా ఇటువైపు వెళ్తే వంతెన, ఇటువైపు వెళ్తే పైకి రిజర్వాయరు, డ్యాము. ఈ డ్యామ్‌లోకి ఇలా నడిచి వెళ్తున్నాను. ఇంకా కొద్ది దగ్గర దూరంలో ఉంది. చుట్టూ అడవి. అంటే కనిపిస్తుందండి. ఇదిగో ఇదే ఆ డ్యాము, తాటిపూడి రిజర్వాయర్. ఇంకా దగ్గరలో ఉన్నాను. నడుస్తూ వెళ్తూ ఉన్నాను. ముందుగా ఇక్కడికి వచ్చి ఉన్నాయి వెహికల్స్, అంటే ఎవరో వచ్చారు. చుట్టువైపులా ఇలా ఉంది. ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ అవుతూ ఉంది ప్రస్తుతానికి. ఇంకా గేట్లు అయితే తెరవలేదు. నీరైతే ఎక్కువగానే ఉంది. ఇలా ఇక్కడ మొత్తం వాటర్ ఫాల్ అవుతూ ఉంటుంది డ్యామ్ నుంచి అలా కిందకి సరఫరా మొత్తం. కానీ డ్యామ్ని ఏదైతే ఈరోజు విజిటింగ్ అనేది చేశాను, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఇలాగ దీని మోడ్లో అంతా కూడా చూపించాను. ఇలాగా చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉంది. ఫిక్సింగ్లో ఇది ఒక సెల్ఫీ మోడ్ పెట్టుకుని అంతా చూపిస్తూ ఉన్నాను. అలా బాగా పైనుంచి చూస్తే ఇది ఫాల్ అవుతుంది వాటర్. ఇక్కడ చాలా ఎత్తులో ఉన్నాను నేనైతే. చుట్టూ డ్యామ్ దగ్గర నుంచి కింద వరకు కూడా ఇలాగైతే ఉంది. సో చాలా రిఫ్రెష్ అయ్యాను. ఇలా పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. నేను నడుచుకుని ఇలా మెట్లన్నీ ఎక్కి రిజర్వాయర్ డ్యామ్ డోర్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ వెళ్ళడానికి విడిచిపెట్టేవి వాటి దగ్గరికి వెళ్తూ ఉన్నాను. వెళ్ళగా ఇంకా ఎత్తుగా ఉంది. ఇదే ఆ డ్యాము డోర్స్ అన్నమాట. దగ్గరికి వెళ్తూ ఉన్నాను. ఇక్కడ లింక్ మెస్ అనేది ఫెన్సింగ్ వేస్తాడు, ఎందుకంటే ఎవరైనా వెళ్తే ప్రమాదంలో పడవచ్చు అని. అండ్ చూడడానికి వ్యూ ఇదంతా కూడా ఉదయాన్నే వెళ్ళాను కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చేపలు కూడా బాగా దొరుకుతాయని ఇక్కడ చెప్తూ ఉన్నారు. నేను చూశాను, మొత్తం అంతా కూడా బాగుంది. చాలా రిలాక్స్ అయ్యాను. బాగుంది ఈ ప్లేస్ అంతా కూడా. చుట్టూ ఉన్న చెట్లు, ఈ నీరు, ఇదంతా కూడా చాలా కూల్ వైబ్రేషన్ పొద్దున్న. అయ్యే ఇది హాట్ సమ్మరు. ఈ సమ్మర్లో పొద్దున్న సమయంలో చూసాను ఇదంతా కూడా. పైనుంచి చూస్తే ఇలా వాటర్ కిందకి ఫ్లోట్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ జూమ్ మోడ్లో పెట్టి చూసాను. ఇంకా చూస్తే ఇలా అంత హైట్లో నేను అనేది ఉన్నాను. గేట్లు అయితే ఇంకేమీ తెరవలేదు. సో ఇక్కడ వాటర్ అనేది ఫాల్ అవుతూనే ఉంది. ఇంకా ఓ మాదిరిగా, అంటే ఎంతో కొంత వాటర్ ఫాల్ అవుతేనే కదా డోర్లో నిలబడేవి. చూపిస్తాను. ఇగో డోర్లు, అవి ఉన్న అడుగు ఎంతవరకు ఉంది, నీటి మట్టం అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఈ విధంగా ఫ్లోట్ అవుతూ ఉంది ఇక్కడ వాటర్. అదే ఆ డ్యామ్కున్న గేటు, వాటర్ గేటు. అటువైపుకి అలా బ్రిడ్జ్, వంతెనలు ఇవన్నీ ఉన్నాయి. అవి విజయనగరం వైపు వెళ్ళే హైవేసు. సన్సెట్ ఇక్కడ పెరుగుతుంది, అందుకే ఆ లైటింగ్ అలా బ్లింక్ అవుతూ ఉంది అక్కడ వాటర్ దగ్గర అనమాట. వాటర్ గేటుకి మినిమం సగం వరకు అయితే పైకే ఉంది. ఇది ఒక లాభదాయకమైన రిజర్వాయర్, అంటే తాటిపూడి గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి. ఇదిగో ఫెన్సింగ్ వేసి ఉంది మొత్తం. వెనక వైపు వెళ్ళి చూపిస్తాను అసలు దీని ఇంకా ఎలా ఉంది అని చెప్పి మొత్తంగా రిజర్వాయర్ని.
అయితే ఇటువైపుకి వస్తూ ఉన్నాను. ఇదిగో ఇక్కడ చూస్తున్నాము. ఇవి వాల్వ్స్. వాటి కోసం మళ్ళీ చెప్తాను. ఇలా మీదికి చూస్తే మొత్తంగా రిజర్వాయర్ ఉంది. ఇలా ఇదంతా కూడా రిజర్వాయర్. ఆ చివర బోర్డ్స్ ఉన్నాయి. ఇది మొత్తం డ్యామ్ సెక్షన్ ఇదంతా. ఇవి వాల్స్. ఇవి ఇప్పటం వల్ల ఏ గేటు తీయాలనుకుంటే ఆ గేట్ని తీయొచ్చు. ఈ వాల్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇదంతా కూడా రిజర్వాయర్. చూసాను, చాలా బాగుంది, నచ్చింది నాకు. చూసాను, ఇదంతా చాలా బాగుంది. డ్యామ్ అసలు ఇది డ్యామ్ నేను మెట్లు ఎక్కి వచ్చాను కదా స్టార్టింగ్లో, అదే ఇది. మళ్ళీ అదే లైన్లో వస్తూ ఇలాగా వ్యూ చూపిస్తూ ఉన్నాను. మళ్ళీ దిగి వెళ్తున్నాను మెట్లు. డ్యామ్ ఉంది. ఆ స్టైల్గా ఉన్నాయి, 3 స్టైల్గా ఉన్నాయి. అక్కడి నుంచి వాటర్ వెళ్తూ ఉంది. ఇదొక ఫెన్సింగ్ ఏరియాలో. అక్కడ ఉన్న వాతావరణాన్ని, ఆ క్లైమేట్స్ని, ఆ జోన్ని అన్నింటినీ చూసి నేనైతే కొంచెం ఫ్రీ మోడ్లో రిలాక్స్ అవుతూ ఉన్నాను. ఇక్కడ బాగుంది, ఆ వ్యూ చూడడానికి చాలా బాగుంది. మొత్తానికి విజయనగరం జిల్లాలో ఈ రిజర్వాయర్ చూశాను. నాకున్న సమయంలో ఉపయోగించుకున్నాను కొద్దిగా. ఇలా రిలాక్స్ అవుతూ ఉన్నాను. ఇది ఉదయాన్నే సన్సెట్. అసలు ఇది సమ్మరు. ఈ సమ్మర్లో ఇంకా 9-10 దాటిన తర్వాత ఇక్కడ ఎక్కువ సెన్సియస్ నమోదవుతాయి. 35 కంటే ఎక్కువ. ఇప్పుడు ఏం చేయలేం. ఇది ఇటువైపు ఇందాక వంతెన చూసాం కదా ఎంట్రీలో, ఆ వంతెనలో ఇదంతా కూడా టోటల్ వ్యూ కనబడతా ఉంది. డ్యాము కింద నుంచి, ఇక నుంచి విజువల్స్ చాలా చక్కగా కనబడతా ఉన్నాయి. ఆ పైన ఆ స్టైల్ ఏవైతే ఉన్నాయో ఆ 3 స్టైల్ నుంచి వాటరు లిమిట్గా ఫ్లో అవుతూ వస్తూ ఉంది. ఆ స్టైల్ కింద నుంచి కూడా వాటర్ ఫ్లో అయ్యి కిందకి వెళ్తూ ఉంటుంది ఇంటర్నల్గా. ఇది రోడ్డు. దీని గుండా కాబట్టి ఇలా టిక్కుమని 2 ఫోటోలు నొక్కేసుకున్నాను. అలాగే ఇది ఈ బస్సు వస్తుంది, విజయనగరం వైపు వెళ్తూ ఉంది. కోట నుంచి.